ప్రకాశం జిల్లా జే పంగళూరు కొరసపాడు మండలాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. రామకూరు పి గుడిపాడు గ్రామాల్లోని 133 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లను మంత్రి అందజేశారు. రామకూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుర్రవానిపాలెం గ్రామంలో 3,85,00,000 వ్యయంతో నిర్మిస్తున్న జలజీవన మిషన్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వంపై నిందలు మోపుతుందని మంత్రి దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా జగన్మోహన్ రెడ్డి వాటిని మేమే అమలు చేశామని చెప్పడం అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో చేసిన పనులు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న పనులు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మంత్రి గొట్టిపాటి తెలిపారు. రాబోయే రోజులు ఉండటం కోసం కంపల్సరిగా ప్రతి ఇంటి మీద సోలార్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ చేస్తాం, మిగతా బీసీని కూడా చేస్తాము. తప్పది మిగతా వాళ్ళు కూడా ఊర్లో కూడా అందరూ కూడా పైన దిగుతుంటే రాబోయే రోజులు ఇబ్బంది లేకుండా అన్ని ఏ విధంగా ఈ గవర్నమెంట్ పనిచేస్తే నేను అక్కడ జగన్ మాట్లాడుతున్నాను. కష్టపడి ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మన అర్థం వాళ్ళు మీటింగ్ పెట్టారు. కష్టపడి తీసుకొస్తే నేనే తీసుకొచ్చాను. అంతకుముందు ఏమన్నా కియా ఫ్యాక్టరీ తీసుకొస్తే నేనే తెచ్చాను, మా నాన్న తీసుకొచ్చాను. లాస్ట్ స్వతంత్రం తెచ్చింది మా తాతని చెబుతారండి. అన్ని నేనే తెచ్చానన్నారు. మనం చేసే పనులు కూడా అన్ని వాళ్ళే తెచ్చారన్నారు. అందుకని ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనేది కూడా తెలుసుకోవాలి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే 10 మంది పేద ప్రజలకి 10 మంది ప్రజలకు ఉపయోగపడుతూ ఆ ప్రభుత్వానికి మీ అందరూ కూడా మద్దతు ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ఏది సాధించినా సరే అది నేను నా ప్రభుత్వంలో తీసుకొచ్చా అని చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. చూశారు పోయినసారి కూడా మొన్న స్టీల్ ప్లాంట్ భూమి పూజ చేసే కార్యక్రమాన్ని చేస్తుంటే నేనే అప్పుడు మాట్లాడాననే మాట ఒక సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నాడు. లాస్ట్ టైం 14-19లో మన ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అనంతపురం లాంటి వెనకబడిన జిల్లాలో కియా కంపెనీ కారులు తీసుకొస్తే అప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారనే ఒక అబద్ధం చెప్పాడు. ఇట్లా 1 కాదు 2 కాదు ఏది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసిన అన్నింటినీ కూడా నీకు ఇచ్చిన టైంలో నువ్వు ఒక పని కూడా చేయకుండా ఇవాళ మేము చేసే పనులన్నీ కూడా మేము తీసుకొచ్చామని చెప్పుకోవటం చాలా సిగ్గుమాలినతనం. ఎందుకంటే పోయినసారి కూడా చూసాం మనం 200 నుంచి 1000 చేసాం, 1000 నుంచి 2000 పెన్షన్ మనం చేసాం. అతను 2000 నుంచి 3000 చేయడానికి నా 5 సంవత్సరాలు పడింది. కానీ నేను 2000 నేనే పెంచాను, 3000 పెంచానని ఒక సత్యదూరమైన మాటలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అభివృద్ధి చేసి గుండెలు మేము చేసుకుని ధైర్యంగా చెప్పే ప్రభుత్వం మాది. ఎవరో చేసిన దాన్ని కూడా మేమే చేశామని చెప్పుకునే ప్రభుత్వం వాళ్ళది.